ఇక ఈ రోజు మన తీట పనుల వల్ల నా నెత్తెంటికలు కాలిపోయినా ఎంటికలు కాలిపోతుండగా మంచిగా మేకతలకే కాపినట్టు వాసన వస్తుంది. ఇది ఎంటర్ అయితే అరే నీ అబ్బా ఇక ఈ రోజు మేడ్చల్ దగ్గర ఉన్న బండ మైలారంలో ఒక 100 మందికి వంట చేసినాము. ఇక ఈ వంట వల్ల 2 పెళ్లి ఆర్డర్లు పోయినాయి. ఎందుకంటే ఈ వంట నెల ముందే మాట్లాడము, ముందుగానే అడ్వాన్స్ కొట్టిండు. ఐటమ్స్ వచ్చేసి మటన్ కర్రీ, చికెన్ కర్రీ, బోటి ఫ్రై శనగలు, తల్కే కర్రీ, ఎగ్ ఫ్రై, బాస్మతి బగార్, వైట్ రైస్. వెజ్ లో వచ్చేసి సాంబార్, టమాటా పప్పు, బెండకాయ ఫ్రై, మిర్చి మసాలా, టమాటా చట్నీ. ఈడ బండ మైలారంలో మొత్తం వంట అయిపోయేసరికి మధ్యాహ్నం 3 అయింది. అప్పటికే 2 గంటల ముందు మా డాడీ శాకారం పోయిండు, నైట్ కు డిన్నర్ కు లేట్ అవుతుందని. ఇక శాకారం దగ్గర పెట్రోల్ బంక్ పక్కనే టీజీఆర్ ఫంక్షన్ హాల్ లో 200 మందికి నైట్ డిన్నర్ కి వంట చేస్తున్నాం. ఇక ఈ ఐటమ్స్ వచ్చేసి మటన్ కర్రీ, చికెన్ కర్రీ, రోటీ, బాస్మతి బగార్, వైట్ రైస్. వెజ్ లో సాంబార్, పాలకూర పప్పు, పన్నీర్ బటర్ మసాలా, వంకాయ మసాలా, టమాటా చట్నీ, పాపడాలు, రైతా. ఇక స్వీట్ లో వచ్చేసి గులాబ్ జామ్ స్వీట్. ఇక మా వంటలన్నీ అయిపోయేసరికి సాయంత్రం 6 అయింది. వీళ్ళు తినేసరికి రాత్రి 9 అయింది. ఇక మీ ఇంట్లో గిట్నే ఎలాంటి శుభకార్యాలకైనా కుమార్ ఫుడ్ క్యాటరింగ్ ని సంప్రదించగలరు.